పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా 6గురు సజీవ దహనమయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు చిలకలూరిపేట హైవేపై టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు సమాచారం. బస్సులోని ప్రయాణికులంతా సొంతూళ్లలో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తూ ఉండగా అర్ధరాత్రి 1:30 ప్రమాదం చోటు చేసుకుంది. క్షణాల్లో మంటలు చెలరేగడంతో అనేక మంది గాయపడ్డారు. వెనకాల ఇంకా మంట ఉంది. స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారి వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు అరవింద ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయిపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో ఓట్లు వేసి హైదరాబాద్కి తిరిగి ప్రయాణమయ్యారు. సరిగ్గా అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈ ఊరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకర లోడుతో ఉన్న టిప్పర్ బస్సుని ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కి మంటలు రేగాయి. తర్వాత బస్సుకి మంటలు వ్యాపించాయి. అన్నా ఆగండి. వెనకాల ఇంకా మంట ఉంది. టిప్పర్ లారీ ప్రైవేటు బస్సు వేగంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మరో 4 క్షణాల్లో మంటల్లో కాలిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆర్తనాదాలతో అర్ధరాత్రి ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో చిలకలూరిపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి కూడా 108 వాహనాల్ని రప్పించారు. బస్సులో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్న వారిని బయటకు తీశారు. 20 మందిని 108 వాహనాల్లో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ రోడ్డుపై మరమ్మత్తు పనులు జరుగుతూ ఉండటంతో తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయింది. వేగంగా దూసుకు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ చేయలేక ప్రైవేటు ట్రావెల్ బస్సుని ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. వెనకాల ఇంకా మంట ఉంది. సొంతూరిపై మమకారం, ఓటు వేయాలని దృఢ సంకల్పం, పిల్లాజల్లలతో ఇంటిల్లపాది స్వస్థలాలకి వెళ్లిన వారంతా హైదరాబాద్కి తిరిగొస్తూ ప్రమాదానికి లోనయ్యారు. ఓట్లు వేయడానికి సొంతూరు వెళ్లిన వారంతా బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలోనే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకువచ్చి కళ్లు తెరిచేలోపే బస్సు డ్రైవర్తో సహా 6 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు క్షణాల్లో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలు పాలయ్యారు. అర్ధరాత్రి ఆర్తనాదాలు మిన్నంటడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు 108 వాహనాల్ని, ఫైర్ ఇంజిన్లని రప్పించారు. అది ఆర్కదాకా చెప్పర్లేదు.
అందరు ఎంప్లాయీసేనా? ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్. పనులకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? చిన్నగంజాం నుంచి హైదరాబాద్. చిన్నగంజాం టు హైదరాబాద్. ఇంకా మంట ఉంది. అది ఆడిపోదాకా చెప్పర్లేదు. రైట్, పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో అది అత్యంత భయంకరమైన పరిస్థితిలో జరిగింది. చాలా దారుణమైన పరిస్థితిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఓటు వేసేందుకు వచ్చినటువంటి ఈ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తిరిగి హైదరాబాద్ వెళుతున్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు ప్రమాదం అనేది జరిగింది. ఈపురిపాలెం అంటే చిలకలూరిపేటకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈపురిపాలెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం దారుణంగా జరిగింది. ఎదురుగా వస్తున్నటువంటి ఈ టిప్పర్ ని ఈ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా అప్పుడే దానికి సంబంధించి ఏదైతే ట్రావెల్స్ బస్సులో అప్పటికే 42 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు ఉన్నటువంటి సందర్భంలో ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీకొట్టిన వెంటనే కూడా అక్కడ మంటలు చెలరేగాయి. అంటే ప్రధానంగా కూడా మంటలు చెలరేగడానికి కారణం ఏమంటున్నారంటే ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ కి సంబంధించినటువంటి డీజిల్ ట్యాంకర్ కి కరెక్ట్ గా కూడా వేగంగా వచ్చినటువంటి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. డీజిల్ మొత్తంగా కూడా ఏదైతే ఆ వెహికల్ ఉందో వెహికల్ కాలిపోవడానికి, అదే విధంగా కూడా ఆ బస్సు కూడా బర్న్ కావడానికి ప్రధాన కారణమైంది. అప్పటికి కొంతవరకు కూడా సేఫ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ 42 మంది ఉన్నప్పటికీ కూడా ఎగ్జిట్ డోర్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ కానప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సైడ్ డోర్స్ కూడా అక్కడ ఉన్న గ్లాస్ ని బ్రేక్ చేసుకొని ప్రయాణికులు చాలా వరకు కూడా దూకి వేయడంతో కొంత సేఫ్ అయ్యారు. కానీ 6 మాత్రం చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ టిప్పర్ కి సంబంధించిన డ్రైవరు, అదే విధంగా బస్సు కి సంబంధించిన డ్రైవరు, అలాగే వెనకనున్నటువంటి ఈ 3 చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. క్యాబిన్ లో ఉన్న మరొకరు మొత్తం 6 మంది అక్కడికక్కడే కూడా దహనం అయిపోయిన పరిస్థితి, సజీవ దహనం అయిపోయిన పరిస్థితి అయితే కనపడింది. ఇక లారీకి సంబంధించి డ్రైవరు, అదే విధంగా బస్సుకు సంబంధించిన డ్రైవరు వాళ్ళు బయటకు వచ్చేందుకు కూడా అవకాశం లేకుండా కూడా ఒకేసారి మంటలు చెలరేగాయి. అలాగే బస్సులో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు సమయం 1:30 కాబట్టి అంత నిద్రమత్తులో లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పిందని తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మంటలు చెలరేగటం బిగినాయో అంటుకొని వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం గ్లాసులను బ్రేక్ చేసుకొని బయటికి దూకేయటం జరిగింది. కానీ ఏదైతే చివరి సీట్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం 3 అంటే వాళ్ళు ఏజ్ ఫ్యాక్టరు వాళ్ళు మాత్రం కాసయ్య, లక్ష్మి వాళ్ళతో పాటు సాయిశ్రీ అనేటువంటి చిన్నారి 8 ఏళ్ల చిన్నారి కూడా దహనం అయిపోయింది. ఈ సందర్భంగా కూడా వెంటనే అక్కడికి ఉన్నటువంటి ఈ 188 చేరుకున్నప్పటికీ కూడా చాలా మందికి గాయాలైనవి. కొంతమందికి అయితే మాత్రం ఈ మంటల వల్ల గాయాలు అయినాయి. మరి కొంతమందికి అయితే మాత్రం అక్కడ దూకటం వల్ల పట్టడం వల్ల అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ రోడ్డు రిపేర్ అనేది చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కొంత రోడ్డు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో వేగంగా కూడా ఒక పక్క నుంచి ఒకే వే ఉంది, డబుల్ వే కాకుండా 1 వే నుంచి వస్తున్న సందర్భంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ ని అది కూడా రోడ్డు సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లో అదుపు తప్పి ఢీ కొట్టడం జరిగింది. ప్రధానంగా డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టడమే ఇంత పెను ప్రమాదానికి కారణమైంది. కాకపోతే గతంలో జరిగిన ప్రమాదం మాదిరిగా ఏసీ బస్సు తగలబడటంతో మొత్తం కూడా సజీవ దహనమైన పరిస్థితి అయితే అక్కడ ఏదైతే కడపలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇలా జరిగింది. కానీ అటువంటిది లేకుండా మాత్రం కొంతవరకు సేఫ్ అయిందని చెప్పుకోవాలి. ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళని మాత్రం చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి కొంతమందిని తరలించారు. కొంతమందిని అయితే మాత్రం ఇక్కడ గుంటూరు రమేష్ హాస్పిటల్ కి జీజీహెచ్ కి తరలించిన పరిస్థితి ఉంది. అక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఏదైతే గాయాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయాణికులు, అదే విధంగా కూడా మృతులు
కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువుల రోదనలతో మాత్రం హాస్పిటల్ ప్రాంగణాలు మాత్రం చాలా భయానక బీభత్స వాతావరణం కనపడుతుంది. హృదయవిదారకమైన సంఘటనలుగా కూడా కనపడుతుంది. మొత్తానికి ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది ఏమిటి అనే దాని మీద ఇప్పటికే ఇక్కడికి యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి మాత్రం అధికారులు వచ్చారు, పోలీసులు వచ్చారు. వచ్చి అసలు ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతివేగమే కారణమా లేకపోతే మద్యం మత్తులో డ్రైవరు ఉన్నాడా అనే దాని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే గాయపడినటువంటి ఈ ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు మాత్రం డ్రైవరు మద్యం మత్తులో ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళు అంటే ఎవరైతే తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళనైతే గుంటూరు GGHకి తరలించారు. స్వల్పంగా గాయపడినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ చిలకలూరుపేట అదేవిధంగా రమేష్ హాస్పిటల్లో మాత్రం చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. కానీ బస్సుకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ బ్లాక్ కాకపోవడంతో మంది మృత్యువాత పడేవాళ్ళు. కానీ బస్సుకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ బ్లాక్ కాకపోవడంతో పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. బాపట్ల జిల్లా పరుచూరు చిలకలూరిపేట హైవేపై టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా సమాచారం. బస్సులోని ప్రయాణికులంతా సొంతూళ్లలో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తూ ఉండగా అర్ధరాత్రి 1:30 ప్రమాదం చోటు చేసుకుంది. క్షణాల్లో మంటలు చెలరేగడంతో అనేక మంది గాయపడ్డారు. స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారి వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పరుచూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు అరవింద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో ఓట్లు వేసి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరుపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈ ఊరి వారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకర లోడుతో ఉన్న టిప్పరు బస్సుని ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కి మంటలు చెలరేగాయి. తర్వాత బస్సుకి మంటలు వ్యాపించాయి.
మంది మృత్యువాత పడేవాళ్ళు. టిప్పర్ లారీ ప్రైవేటు బస్సు వేగంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మరో 4 క్షణాల్లో మంటల్లో కాలిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో అర్ధరాత్రి ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో చిలకలూరిపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి కూడా 108 వాహనాల్ని రప్పించారు. బస్సులో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్న వారిని బయటకు తీశారు. 20 మందిని 108 వాహనాల్లో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ రోడ్డుపై మరమ్మత్తు పనులు జరుగుతూ ఉండటంతో తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయింది. వేగంగా దూసుకు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ చేయలేక ప్రైవేటు ట్రావెల్ బస్సుని ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. అందరు ఎంప్లాయీసేనా? ఫస్ట్ అందరూ ఎంప్లాయీస్ పనులకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది? చిన్నగంజాం నుంచి హైదరాబాద్, చిన్నగంజాం టు హైదరాబాద్. అది బాగా దాదాపు ఒక 35 అందరు ఎంప్లాయీసేనా? ఫస్ట్ అందరూ ఎంప్లాయీస్ పనులకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది? చిన్నగంజాం నుంచి సొంతూరుపై మమకారం, ఓటు వేయాలనే దృఢ సంకల్పం, పిల్లాజల్లలతో ఇంటిల్లపాది స్వస్థలాలకి వెళ్లిన వారంతా హైదరాబాద్కి తిరిగొస్తూ ప్రమాదానికి లోనయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? అలాగే ప్రమాదంలో సజీవ దహనం అయినట్టుగా తెలుస్తోంది కొంతమంది. ప్రస్తుతం వారి ఆచూకీ తెలిసిందా? ఎక్కడ వారు అనేది కనుక్కున్నారా? అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? కరెక్ట్గా మనం చూసినట్లయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో, ఎలక్షన్ సంబంధించి ఓటు హక్కు వినియోగం కోసం అయితే మాత్రం హైదరాబాద్ నుంచి తమ సొంతూరులకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో చిన్నగంజాం సంబంధించి, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే చిలకలూరుపేట మండలం ఈవూరుపాలెం మధ్య అయితే మాత్రం లారీ మరియు ప్రైవేట్ బస్సు మధ్య ఢీకొనడం వల్ల చెలరేగినటువంటి మంటలు ఏవైతే మంటల్లో పూర్తిగా 2 వాహనాలు కూడా తగలబడిపోవడం జరిగింది. అంటే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో అయితే మనకు అందిన సమాచారం ప్రకారం 5 ప్రయాణికులు అయితే మాత్రం సజీవ దహనం అయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అంత క్షతగాతులందరినీ కూడా, మిగిలిన వారందరినీ కూడా చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుండి హైదరాబాద్ కి వెళ్తుండగా అయితే మాత్రం ఈ ఘటన అయితే కూడా జరిగిందని కూడా తెలుస్తుంది. బస్సులో మొత్తం కూడా 30 మంది ప్రయాణికులు అయితే ఉన్నారంటూ కూడా సమాచారం అందుతుంది. అంటే వీరందరూ కూడా మనం చూసినట్లయితే ఓటు ఏదైతే ఉందో తమ ఓటు కంపల్సరీగా రాష్ట్ర భవిష్యత్తు కోసం వేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు అందరూ కూడా ఇలాంటి ప్రమాదాలకు గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి, అంటే చిన్నగంజాం కావచ్చు, ప్రకాశం జిల్లా ఇతర పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా ఒక్కసారిగా ఆర్తనాదాలు అయితే వినిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా చిన్నగంజాం అనేది ఒక రూరల్ ప్రాంతంలో ఉండడంతో అక్కడి నుంచి బస్సులు కూడా తక్కువ ఉండడంతో అందులోనూ హెవీ రద్దీగా బస్సులు కూడా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రోడ్లు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన ఉంటుంది. కాబట్టి ఈ సంఘటన జరిగిన తరంతరం అయితే మాత్రం పూర్తి విచారణ అయితే మాత్రం పోలీసులు చేపట్టినటువంటి పరిస్థితి. సమాచారం ఏదైతే ఉందో సమాచారం అయితే మాత్రం పూర్తిగా అందాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం క్షతగాతులు చిలకలూరుపేట తరలించడంతో ఆ బస్సుకు సంబంధించి బస్సులో ప్రయాణిస్తున్న బంధువులందరూ కూడా చిలకలూరుపేట ఆసుపత్రికి అయితే ఇప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మంది
మృత్యువాత పడేవాళ్ళు. కానీ బస్సుకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ కాకపోవడంతో మరింత వచ్చింది. 1:15 వస్తే చిన్నగంజ్ నుంచి చీరాల 20 గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు క్షణాల్లో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాల పాలయ్యారు. అర్ధరాత్రి ఆర్తనాదాలు మిన్నంటడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు 108 వాహనాల్ని, ఫైర్ ఇంజన్లని రప్పించారు. మంది మృత్యువాత పడేవాళ్ళు. కానీ బస్సుకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ కాకపోవడంతో మరింత 1:15 వచ్చింది. 1:15 వస్తే చిన్నగంజ్ నుంచి చీరాల 20 పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు చిలకలూరిపేట హైవేపై టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా సమాచారం. బస్సులోని ప్రయాణికులంతా సొంతూళ్లలో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తూ ఉండగా అర్ధరాత్రి 1:30 ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. క్షణాల్లో మంటలు చెలరేగడంతో అనేక మంది గాయపడ్డారు. ఎలక్షన్స్ అని సండే ఇంటికి వచ్చి మండే ఓటింగ్ వేసేసి ఈరోజు స్టార్ట్ అయ్యాము. మాకేంటంటే ఎమ్మెల్యే గారు బస్సెస్ పెట్టారు కదా, అవి నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి 3 బస్సెస్. సో ఈరోజు కూడా 3 బస్సెస్ వెళ్ళిపోయినాయి. అప్పటికి ఇంకా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ట్రా బస్సెస్ తెప్పించారు. ఎక్స్ట్రా బస్ తెప్పించి మమ్మల్ని అందరినీ ఆ బస్సులోకి కూర్చోపెట్టారు. ఆల్మోస్ట్ 11 వరకు వచ్చేసారు, అందరు బస్సు ఎక్కేశారు. 11 నుంచి 12 వరకు అక్కడ వెయిట్ చేసి 12 నుంచి స్టార్ట్ అయిపోయాం. 1 o'clockకి ఇక్కడికి వచ్చేసరికి అందరం పడుకున్నాము. ఆల్మోస్ట్ అందరూ పడుకున్న తర్వాత తీరా చూస్తే ఏమైందంటే సడన్గా బస్సు ఏదో గుద్దుకునేసేసి పైనుంచి మట్టి పడిపోయి వేడిగా పొగల్లాగా వచ్చేసింది బస్సు లోపల. తీరా బస్సులో ఒక అతను ఫ్రంట్ డోర్ ముందు ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ పొగల రంగాల్ని ఈ గడి తీసేశారనమాట, ఫ్రంట్ డోర్ గడి. సో అప్పుడు ఇంకేమైందంటే ఇంకా ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటా ఈ అరుపులు వేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసాము. అలాగా కొంతమంది బయటకు వచ్చేసారు ఫ్రంట్ డోర్ నుంచి, కొంతమంది ఏమో విండోస్ నుంచి దూకేసేసారు. పిల్లల్నేమో కొంతమంది ఇచ్చేయడం విండోస్ నుంచి అలా చేశారు. తీరా డ్రైవర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు, స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా అందరం వచ్చేసిన తర్వాత మేము హాస్పిటల్కి ఇంకా
అంబులెన్స్కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చారు, వితిన్ 20 minutes లోపు వచ్చేసారు. మళ్ళీ ఫైర్ ఇంజిన్ కూడా కాల్ చేస్తారు, వచ్చారు. మేము హాస్పిటల్కి వచ్చేలోపు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అందరికీ అడుగుతున్నారు అనమాట, ఎలా ఉంది ఏంటి అంటే ఒక్కొక్కల క్యాండిడేట్ స్టేటస్ గురించి కనుక్కున్నారు. అది జరిగింది. ట్రీట్మెంట్ అందించారు. కొంతమందినేమో ఎమర్జెన్సీ పట్టి గుంటూరుకి, ఒంగోలుకి అలా మూవ్ చేశారు. ఇప్పుడైతే అందరికి కొంచెం పర్లేదు, హెల్త్ పరంగా అయితే ఓకే, అందరు బాగానే ఉన్నారు. ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాపను, 2 పెద్దవాళ్ళు మిస్ అయ్యారు అన్నట్టు ఉండింది. 5 members వరకు ఇంకా అక్కడ రాలేకపోయారు అని చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అంత ఐడియా లేదు. మంది మృత్యువాత పడేవాళ్ళు, కానీ అర్ధరాత్రి పస్మర్ విలేజ్ లిమిట్స్లో చిలుకలూరుపేట రూరల్ పిఎస్ లిమిట్స్ అది. దాంట్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాంట్లో లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్కి చెందిన ట్రావెల్స్ బస్సు చిన్నగంజాం నుంచి హైదరాబాద్కి 42 మంది ప్యాసింజర్స్తో రాత్రి 12 గంటలకు బయలుదేరింది. కరెక్ట్గా సుమారు 1 గంట సమయానికి పసుమరు దగ్గరికి వచ్చేసరికి టిప్పర్కి ఎదురుగా వస్తున్న మన చిలుకలూరుపేట నుంచి పర్చూరు వైపు వెళ్తున్న టిప్పర్కి ఢీకొనటం వల్ల ఆ ప్రమాదంలో టిప్పరు మరియు అట్లాగే బస్సు కూడా 2 యాక్సిడెంట్ జరిగి 2 కూడా తగలబట్టడం జరిగింది. మొత్తం కూడా ఆ మంటల్లో ఇదైపోయింది. దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం 42 మంది ఉన్నారు. దాంట్లో 37 మంది వెంటనే దిగిపోవడం జరిగింది. దాంట్లో 5 చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 6 మంది చనిపోయారు. 3 చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె 3 కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు 3 కూడా చిన్నగంజాం దగ్గర నేలాకారు విలేజ్ చెందిన వాళ్ళు. అట్లాగే ట్రావెల్స్ బస్సు చెందిన డ్రైవరు, ఆయన పేరు ఇంకా షరీఫ్ అని అంటున్నారు. అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం జరిగింది. 5. టిప్పర్ డ్రైవర్ హరి సింగ్ అనే అతను కూడా చనిపోవడం జరిగింది. ఇది అక్కడ సీన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి టిప్పర్ని దిగినట్టుగా కనిపిస్తుంది. అతని లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సును దిగినట్టు కనిపిస్తుంది. దానివల్ల కేసు నమోదు చేసుకుంది.